ఒక అడవిలో ఉంటున్న ఉడత తన ముగ్గురు పిల్లలతో పాటు ఉంటుండేది. అదే అడవిలో ఉంటున్న ఒక నక్క చూపు ఉడత దాని పిల్లల మీద పడుతుంది. ఒకరోజు ఉడత ఆహారం కోసమని తన పిల్లలతో పాటు అడవిలోకి వెళ్ళి వస్తుండగా నక్క ఎదురుపడుతుంది. దాంతో ఉడత, పిల్లలు, నేను ఆ నక్కను మాటల్లో పెట్టి మాట్లాడుతుంటాను. ఈలోపు మీరు దగ్గరలో ఉన్న చెట్టు ఎక్కండి అని పిల్లలతో చెప్పటంతో తరువాత ఉడత పిల్లలు వేగంగా వెళుతుంటే ఉడత మాత్రం చిన్నగా నడుచుకుంటూ వస్తుంది. అది చూసిన నక్క, ఉడత పిల్లలు మూడు కలిపినా కూడా తల్లి ఉడతంత లేవు. వాటి సంగతి తర్వాత చూసుకుందాం. ముందు తల్లిని తిందాం. ఏంటి ఉడత మిత్రమా, చిన్నగా నడుస్తున్నావు? అవును నక్క బావా, ఇందాక అడవిలో నుండి వస్తుంటే నా కాలికి ముళ్ళు గుచ్చుకున్నది, అందుకే నడవలేకపోతున్నాను. ఉడత నక్క మాట్లాడుకుంటూ ఉండగానే దాని పిల్లలు గబగబా చెట్టెక్కేస్తాయి. ఈలోపు ఉడత, నక్క బావా, అదిగో నీకోసం చిరుతపులి వస్తుంది అనగానే నక్క చిరుతపులా ఎక్కడా అని వెనక్కి తిరగగానే ఉడత కూడా వేగంగా వెళ్ళి చెట్టెక్కేస్తుంది. దానితో నక్క, ఈ జిత్తులు మారి నక్కనే బోల్తా కొట్టించావా అనుకుంటూ వెళ్ళిపోతుంది నక్క.